ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ బ్యాక్‌లాష్ అయితే అయిపోయింది. చాలా మందికి వచ్చిన డౌట్ ఏందంటే, ఊసోస్ ఎందుకు రాలేదు ఈ మ్యాచ్‌లో? ఊసోస్ వచ్చి రోమన్ రెయిన్స్‌కి ఎందుకు హెల్ప్ చేయలేదు? సరే మ్యాచ్‌లంటే రాలేదు. రోమన్ రెయిన్సే చూసుకుంటాడు. బట్ జేకబ్ ఫాటు అంతలా అటాక్ చేస్తున్నారు రోమన్ రెయిన్స్ పైన. ఊసోస్ ఎక్కడ పోయినారు? ఊసోస్ ఎందుకు రాలేదని ఒక పెద్ద డౌట్ అయితే ఉంది చాలా మంది ఫ్యాన్స్‌లో. అండ్ ఆఫర్‌లో కూడా జేకబ్ ఫాటు, రోమన్ రెయిన్స్ ఇద్దరు మాట్లాడినారు. వాళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉండంగా మాట్లాడినారు. సో, దాని గురించి అండ్ ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా ఆస్కా గురించి మాట్లాడదాం. సో, ఆస్కా అసలేమైంది? మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ అందరికి బై చెప్పేసింది. ఎమోషనల్ అయింది. సో, ఇప్పుడు తను రిటైర్మెంట్ తీసుకుందా? లేదంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసిందా? సో, రిలీజ్ ఏం కాదంట. ఆస్కానే రిటైర్ అవ్వబోతుందన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. చాలామంది సూపర్ స్టార్స్ కూడా సోషల్ మీడియాలో ఒక టైప్‌లో ట్రిబ్యూట్ ఇస్తున్నారు. మన షిన్స్కే నాకమురా పోస్ట్ చేసిండు ఆస్కా ఫోటోని. అండ్ అదే విధంగా షార్లెట్ ఫ్లేర్ కూడా మన ఆస్కా ఫోటోని షేర్ చేసింది సోషల్ మీడియాలో. సో, దీన్ని బట్టి చూస్తే ఆస్కానే రిటైర్మెంట్ తీసుకుందన్నట్టుగా అర్థం చేసుకోండి. అండ్ అదే న్యూస్ అయితే ఇనిపిస్తుంది. సో, ఆస్కా రిటైర్మెంట్ తీసుకుంది. ఆస్కా రిటైర్ అయిపోయిందన్నట్టుగా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి కైరీ సేన్ వస్తదనుకున్నాం. బట్ కైరీ సేన్ గూడా అక్కడే ఉందంట. బ్యాక్‌లాష్ జరిగే సిటీలోనే ఉందంట. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ కన్సిడర్ చేయలేదు తీసుకొద్దామని. సో, ఆస్కానే రిటైర్ అవుతుంది. ఇప్పుడు కైరీ సేన్ ఎందుకన్నట్టుగా వాళ్ళు అనుకున్నారేమో. ఒకవేళ ఇప్పుడు ఆస్కా రిటైర్ అవ్వకపోయుంటే స్టోరీ చూపి కైరీ సేన్‌ని స్టిల్ తీసుకురావడానికి ప్లాన్స్ ఉండే కావచ్చు. సో, దానిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. ఆస్కా అయితే రిటైర్మెంట్ తీసుకుందన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెత్ రాలిన్స్ గురించి. సెత్ రాలిన్స్ ఈరోజు బ్రాన్ బ్రేకర్ చేతుల్లో ఓడిపోయిండు. సో, ఒక టైప్‌లో చూస్తే వాళ్ళు ఇన్వాల్వ్ అయినా అంటే ఇంటరప్ట్ చేసినా ఒక లెక్కలో క్లీన్‌గానే అనిపిస్తుంది మన సెత్ రాలిన్స్ ఓడిపోవడం. అండ్ పోస్ట్ షోలో మన సెత్ రాలిన్స్ చెప్పిండు, "నేను ఇంకా విజన్ టీమ్‌తో ఎండ్ అయిపోలేదు. సో, నాకు ఇంకా బిజినెస్ పూర్తవ్వలేదు. నేను మళ్ళీ వస్తాను." అండ్ ఇంకొకటి నేను అంటే నాకు నా వరల్డ్ ఛాంపియన్‌షిప్ కావాలి అన్నట్టుగా సెత్ రాలిన్స్ పదే పదే చెప్తుండు. రిటర్న్ చేసినప్పుడు నుండి ఇదే మాట చెప్తుండు. "నేను విజన్ టీమ్‌ని చూసుకుంటాను. అండ్ నేను ఇటు నాకు వరల్డ్ ఛాంపియన్‌షిప్ కావాలనే చెప్తుండు." మరి అటు విజన్ టీమ్‌ని ఎట్లా చూసుకుంటాడు? ఇటు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని ఎట్లా తీసుకోగలుగుతాడో అర్థం అవ్వట్లేదు గానీ, సో, ప్రెజెంట్ అయితే 2 కావాలన్నట్టుగా చెప్తుండు. వాళ్ళతో బిజినెస్, ఇటు ఛాంపియన్‌షిప్. సో, మేబీ సమ్మర్ స్లామ్ వరకేమైనా ఎండ్ చేయొచ్చు సెత్ రాలిన్స్‌కి అండ్ విజన్ టీమ్‌కి. సో, దాని తర్వాత సమ్మర్ స్లామ్‌లో రోమన్ వర్సెస్ సెత్ మధ్య మ్యాచ్ ఏమైనా జరుగుతదనేది చూడాలి. సో, సెత్ అయితే ఛాంపియన్‌షిప్ కావాలని అంటున్నారు. అండ్ ఈరోజు చిన్న బాచెస్ జరిగినాయి మన సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్‌లో. అండ్ దానికి సెత్ రాలిన్స్‌ని చాలామంది ఫ్యాన్స్ సెత్ రాలిన్స్‌ని తిడుతున్నారు. సో, సెత్ రాలిన్స్ ఇక నువ్వు రిటైర్ అయిపో. ఆ చిన్న మూవీని కూడా నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేకపోయినావు. చేస్తున్నావు. అసలు ఏంది అన్నట్టుగా ఆ విజనరీ, రివల్యూషనరీ అంటావు కదా! అదంతా మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు అదంతా లేదు. నువ్వు రిటైర్ అయిపోతే మంచిగుంటదన్నట్టుగా సెత్ రాలిన్స్ అంటున్నారు. సో, ఒక చిన్న బాచ్‌కే మీరు అట్లా అంటారా? డబ్ల్యూడబ్ల్యూలో ఎన్ని బాచెస్ జరగట్లేదు. సో, సెత్ రాలిన్స్ ఎవలో మర్చిపోయినట్టున్నారు ఈళ్ళందరూ. మనోడు మైండ్ గేమ్స్ స్టార్ట్ చేస్తే ఎవ్వడు కూడా ఉండడన్నమాట అక్కడ. సో, అలాంటి సూపర్ స్టార్‌కి ఇప్పుడు కొంచెం డౌన్ అవుతుంది. డౌన్‌ఫాల్ అనేది వస్తుంది. సో, అది స్టోరీ లైన్స్ వల్ల. సో, కమ్‌బ్యాక్ ఇస్తాడు. ఆ కమ్‌బ్యాక్ చూసుకొని అందరూ నోరు మూసేసుకుంటారు. బట్ ఇప్పుడైతే చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు సెత్ రాలిన్స్‌ని. సో, అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ పర్సనల్‌గా. మరి మీరేమంటారు? అండ్ ఇక్కడ డెవలప్ చేస్తుంది బ్రాన్ బ్రేకర్ క్యారెక్టర్‌నే కదా! ఫ్యూచర్ స్టార్స్‌కి హెల్ప్ చేస్తుంది కదా! ఇక్కడ సెత్ రాలిన్స్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లీచర్ రిపోర్ట్ వాళ్ళు ఈరోజు బ్యాక్‌లాష్‌లో జరిగిన మ్యాచెస్‌కి రేటింగ్స్ ఇచ్చినారు. రేటింగ్స్ ఓకే. పర్లేదుగానే ఉన్నాయి ఈ బ్యాక్‌లాష్‌కి. సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్‌కి బి+ రేటింగ్ ఇచ్చినారు. అండ్ ట్రిక్ విలియమ్స్ వర్సెస్ సామీ జెన్ మ్యాచ్‌కి బి- రేటింగ్ ఇచ్చినారు. అండ్ డాన్ హౌజన్ మ్యాచ్‌కి సి+. ఈ ఒక్క మ్యాచ్‌కే తక్కువ రేటింగ్ అనేది వచ్చింది. అండ్ ఇయో స్కై వర్సెస్ ఆస్కా మ్యాచ్‌కి ఏ+. అండ్ రోమన్ రెయిన్స్ వర్సెస్ జేకబ్ ఫాటో మ్యాచ్‌కి ఏ రేటింగ్ ఇచ్చినారన్నమాట. ఓవరాల్‌గా ప్రీమియం లైవ్ ఈవెంట్‌కి ఏ రేటింగ్ అయితే ఇచ్చినారు. సో, ఓవరాల్‌గా చూస్తే పర్లేదు. రెస్సల్ మేనియాతో కంపేర్ చేస్తే బానే ఉంది. సో, రెస్సల్ మేనియాకి ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ పోటీ రాదు. బట్ ఇప్పుడేంది అంటే మొత్తం చేంజ్ అయిపోయింది. రెస్సల్ మేనియాతో కంపేర్ చేస్తున్నారు చిన్న ప్రీమియం లైవ్ ఈవెంట్‌లని. డ్యూరేషన్ కూడా ఎక్కువుంది ఈరోజు మ్యాచెస్‌వి. సో, మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడొచ్చు. డ్యూరేషన్ కూడా ఎక్కువుంది. మ్యాచెస్ ఎక్కువ సేపు చూసినారు. కొంచెం 2 మ్యాచ్‌లు అటు ఇటు అయినా సరే
పర్లేదు అన్నట్టుగా అనిపించింది. వ్రెస్సెల్ మేనియాతో పోలిస్తే డ్యూరేషన్ ఎక్కువగా ఉంది. యాడ్స్ ఏమి ఎక్కువగా రాలేదు. సో కొంచెం తక్కువనే చేసినారు. ఓవరాల్‌గా చూస్తే షో ఓకే అన్నట్టుగా అనిపించింది. మరి అంత దరిద్రంగా అన్నట్టుగా ఏం లేదు. ఈ ట్రిపుల్ హెచ్ ఎరాలో ఇది ఓకే. సో ట్రిపుల్ హెచ్ ఎరాలో ఈ మాత్రం ఉంటే చాలు అన్నట్టుగా అనిపిస్తుంది. సో లేదంటే మన ట్రిపుల్ హెచ్ ఇక మొత్తం యాడ్స్ పెట్టేస్తాడు. లేదంటే ఏదేదో బుక్ చేస్తాడు. సో ఇక్కడ నుంచి కొంచెం డెవలప్ చేస్తూ పోవాలి. యాడ్స్ పెట్టుకుంటే పెట్టుకొని కానీ మ్యాచెస్ ఎక్కువసేపు రావాలి. ఇప్పుడు 4 గంటలైనా మేము చూడడానికి రెడీగా ఉన్నప్పుడు సో నా మ్యాచెస్ 5 నిమిషాలలో 10 నిమిషాలలో అయిపోగొడితే ఇక మాకు ఇంట్రెస్ట్ ఏడికెళ్ళి వస్తుంది. ఒక 17 మినిట్స్ 20 మినిట్స్ అట్లా మ్యాచెస్ ఉంటే చూడడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఫైట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక మ్యాచ్ని ఒక ప్రాపర్ మ్యాచ్ని చూసినట్టుగా మనకు కూడా అనిపిస్తుంది. 5 నిమిషాల మ్యాచ్ పెట్టి 10 నిమిషాల యాడ్స్ పెడితే ఇక అది ప్రీమియం లైవ్ ఈవెంట్ చూసినట్టు ఉండదు. సో ఆ ఫీలింగ్ అయితే ఈరోజు బ్యాక్‌లాష్‌లో రాలేదు యాడ్స్ చూస్తున్నట్టుగా. సో ఆ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. సో దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయాలి నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కూడా. సో అదన్నమాట బ్యాక్‌లాష్ న్యూస్. అండ్ ఇంకొకటి రోమన్ రీన్స్ అండ్ జేకబ్ ఫాటో మధ్యలో బిజినెస్ ఫినిష్ అయిందా? రోమన్ రీన్స్ పైన జేకబ్ ఫాటో భయంకరంగా అటాక్ చేసిండు. సో మళ్ళొకసారి రీమ్యాచ్ జరుగుతుంది అంటున్నారు. అది కూడా క్లాష్ ఇన్ ఇటలీలో. అంత భయంకరంగా కొట్టిండు రోమన్ రీన్స్ పైన అటాక్ చేసిండు. రోమన్ రీన్స్ ఊరికే ఉంటాడా అన్నట్టు ఛాంపియన్‌షిప్‌ను కూడా తీసుకున్న మన జేకబ్ ఫాటో పైకి లాబట్టిండు. సో ఖచ్చితంగా మ్యాచ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మళ్ళొకసారి ఇప్పుడు క్లాష్ ఇన్ ఇటలీ కోసం కూడా రోమన్ రీన్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నాడు కాబట్టి మళ్ళొకసారి ఈళ్ళ మధ్యలో మ్యాచ్ జరుగుతది. సో ఈ ఫ్యూడ్‌ని కంటిన్యూ చేపించడానికే బ్యాక్‌లాష్‌లో ఈరోజు రోమన్ రీన్స్ పైన భయంకరంగా అటాక్ చేసిండు మన జేకబ్ ఫాటో. అండ్ ఇంకొక రీజన్ ఏందంటే సో ఆ టోంగ్ అండ్ డెత్ గ్రిప్. సో ఆ సబ్మిషన్‌ని చాలా డేంజరస్‌గా చూపించడానికి ప్రయత్నం చేసినారు. అండ్ రోమన్ రీన్స్ కూడా అటువంటి ఎక్స్‌ప్రెషన్సే ఇచ్చినారు. అండ్ ఆ సెల్లింగ్ కూడా మంచిగుంది రోమన్ రీన్స్. అండ్ రోమన్ రీన్స్ ఆ టోంగ్ అండ్ డెత్ గ్రిప్ ఇచ్చినప్పుడు ఆ నోట్లో నుంచి ఫోమ్ లాంటిది వస్తది. అంత మంచిగా సెల్ చేస్తాడు మన రోమన్ రీన్స్ జేకబ్ ఫాటో మూవ్‌ని. ఆ మూవ్‌ని చాలా డేంజరస్‌గా చూపించినారు. అండ్ ఇక్కడ జేకబ్ ఫాటోని పవర్‌ఫుల్‌గా చూపించినారు. సో దానికోసమే అంత భయంకరంగా అటాక్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ జేకబ్ ఫాటో అంత భయంకరంగా అటాక్ చేయకపోతే ఫీడ్ ఇక్కడితో ఎండ్ అయిపోయేది. అండ్ ఒకసారి ఆ మొమెంటం పడిపోయేదన్నమాట జేకబ్ ఫాటోది. ఆయన అంతగానం పవర్‌ఫుల్‌గా చూపించి అటు ఎంఎఫ్‌టీ మెంబర్స్‌ని అందరినీ ఒక్కడే అటాక్ చేసి అండ్ ఇక్కడ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి సో దాని తర్వాత ఏదో ఒక ఇంటరాక్షన్ జరగాలి. సో ఏదో ఒకటి జరగాలి కాబట్టి సో అంత భయంకరంగా అటాక్ చేసి అటు అఫీషియల్స్ పైన కూడా అటాక్ చేసిండు. సో అదన్నమాట. సో అంత భయంకరంగా చూపిద్దాం అన్నట్టుగా ప్లాన్స్ చేసింది జేకబ్ ఫాటోని. సో, జేకబ్ ఫాటో కోసమే ఇదంతా చేసినారు. అండ్ ఇంకొకటి మళ్ళీ యూసస్ ఎందుకు రాలేదని అంటున్నారు. ఆల్రెడీ మన జేకబ్ ఫాటో చెప్పుండే మీరొస్తే మంచిగుండదు, కుమ్మేస్తా అని చెప్పిండు మొత్తం అందరిని. అండ్ దానికోసమే భయపడి ఇప్పుడు ఊసోస్ ఇలా మ్యాచ్‌లో రాలేదా అంటే అదేమి గాదు. ఇంతకుముందు గూడా రోమన్ రీన్స్ చాలా క్లియర్‌గా చెప్పుండే. మీరు నాకు హెల్ప్ చేయొద్దు. నేను ఒక్కడినే చూసుకోగలను. నేను హ్యాండిల్ చేయగలను. ఇప్పుడు మీరు నా మ్యాచ్‌లో వస్తే ఈళ్ళందరూ ఏమనుకుంటారు? సో నాకు చేత కాదని అనుకుంటారు. ఆ మాట చెప్పినప్పటి నుండి తక్కువ ఇన్వాల్వ్ అయినారు ఊసోస్. అండ్ ఇప్పుడు రావచ్చు గదా అంటే ఒకవేళ వస్తే ఇక్కడ జేకబ్ ఫాటు అంతగానం అప్పర్ హ్యాండ్ ఉండదు. ఈ లెవెల్ ఆఫ్ జేకబ్ ఫాటుని చూపించలేరు. సో ఇప్పుడు అక్కడ అంత ముగ్గురున్నా సరే ఇక్కడ జేకబ్ ఫాటు ఒక్కడే అయిపోతాడు. అండ్ ఊసోస్ ఏం చిన్న సూపర్ స్టార్స్ కాదు. అండ్ అటు రోమన్ రీన్స్ ఎలా ఉంటాడు కాబట్టి అంతగానం పవర్‌ఫుల్‌గా ఉండదు. సో అందుకనే జేకబ్ ఫాటు మ్యాచ్‌లో ఈ ఊసోస్ రాలేదు. అండ్ మన జేకబ్ ఫాటు కూడా స్టార్టింగ్‌లో ఊసోస్ పైన అటాక్ చేయలేదు. ఎంఎఫ్‌టీ పైన మాత్రమే అటాక్ చేసిండు. ఎందుకంటే అక్కడ జేకబ్ ఫాటు ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్. ఎట్ ద సేమ్ టైమ్ ఊసోస్ జేకబ్ ఫాటో పైన అటాక్ చేయడానికో, లేదంటే ఇంకేదో చేయడానికి రాలేదు. జస్ట్ కన్విన్స్ చేయనీకి వచ్చినారు. ఏంది నువ్వు రోమన్ రీన్స్‌కి అడ్డుకెళ్ళొద్దు. సో నువ్వు తప్పకుండా మంచిగుంటది అన్నట్టుగా ఊసోస్ కన్విన్స్ చేయడానికి ఎళ్ళినారు తప్ప, జేకబ్ ఫాటో పైన అటాక్ చేయనీకి ఎళ్ళలేదు. అండ్ అదే దృష్టిలో పెట్టుకొని జేకబ్ ఫాటో కూడా వాళ్ళ పైన అటాక్ చేయలేదు. అండ్ ఇక్కడ ఏంది అంటే ఇక్కడ జేకబ్ ఫాటు ఓడిపోయిండు. అండ్ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్‌లో హీల్ టర్న్ చేసేసిండు. రోమన్ రీన్స్ పైన అటాక్ చేసిండు. ఎందుకంటే తనకు అది కావాలి. ఆ పవర్ కావాలి. ఆ ఛాంపియన్‌షిప్ కావాలి కాబట్టి మళ్ళీ అటాక్ చేసిండు. అండ్ ఇంకా జేకబ్ ఫాటు పవర్‌ఫుల్‌గా మారిపోయిండు. సో అది ఈరోజు బ్యాక్‌లాష్‌లో జరిగింది. ఊసోస్ రాకపోవడానికి కారణం చాలా ఉంటాయి. సో రోమన్ రీన్స్ బిజినెస్ రోమన్ రీన్స్ చూసుకోవాలి. అండ్ ఇక్కడ జేకబ్ ఫాటుని పవర్‌ఫుల్‌గా చూపించలేదు ఎట్ ద సేమ్ టైమ్ అని మీరు అనొచ్చు. వాళ్ళిద్దరిని గుమ్మేస్తే ఇంకా పవర్‌ఫుల్ అయిపోతది కదా అంటే మరి అది ఇంకా ఓవర్ అయిపోతది. సో ఓవర్ పుష్ అయిపోతది. సో అందుకనే ఇన్వాల్వ్ చేయలేదు. అండ్ రోమన్ రీన్స్ జేకబ్ ఫాటు బ్యాక్ స్టేజ్‌లో ఎళ్తూ ఉండంగా ఒక మాట చెప్పినారు. సో జేకబ్ ఫాటు ఏమన్నాడంటే
చూడండి ఇప్పుడు నేను ఎంత పవర్ఫుల్గా మారిపోయినానో చూడండి. సో ఇప్పుడు నేను ముందే చెప్పినాను, నేను కుమ్మేస్తాను, రోమన్ రీన్స్ని ఓడిస్తాను అని చెప్పినాను. అంటే ఓడించలేదు. సో చూడండి రోమన్ రీన్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఎట్లా పడి ఉన్నాడో. నేను ముందే చెప్పినాను కుమ్మేస్తాను అని రోమన్ రీన్స్ని. అండ్ నేను అది ఏ పని చేసినాను. నాలాంటి వాడు ఓడిపోకూడదు, నాలాంటి వాడు ఓడిపోవడం మీరు చూసినారా? చూడలేదు. ఇప్పుడు రోమన్ రీన్స్కి ఎటువంటి గది పట్టిందో చూడండి. ఆ రింగ్ లో పడి ఉన్నాడు అన్నట్టుగా ఈ టైప్ లో జేకబ్ ఫాటు అక్కడ స్క్రీన్ సైడ్ వెళ్ళి మాట్లాడతాడు అనమాట. అండ్ జేకబ్ ఫాటు వెళ్ళిన తర్వాత రోమన్ రీన్స్ కూడా మాట్లాడతాడు. రోమన్ రీన్స్ ఏమంటాడంటే, ఈ జేకబ్ ఫాటు ఇక్కడ ఉండడానికి అసలు డిజర్వే కాదు, అసలు అర్హుడే కాదు ఇక్కడ ఉండడానికి. అండ్ అంటే ఒక డిసిప్లిన్ అనేది కూడా లేదు జేకబ్ ఫాటుకి. అండ్ జేకబ్ ఫాటు ఇదే నీ లాస్ట్ నైట్ అన్నట్టుగా మన రోమన్ రీన్స్ చెప్పిండు. అసలు లాస్ట్ నైట్ అంటే దీని అర్థం ఏంది? సో ఇప్పుడు జేకబ్ ఫాటు డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేయడా, లేదంటే ఒక వార్నింగ్ ఇచ్చిండా రోమన్ రీన్స్ జేకబ్ ఫాటుకి? సో ఇక్కడతో నేను ఎక్స్క్యూజ్ చేసినాను, సో ఇక నుండి ఉండదు ఇట్లా అని ఈ టైంలో ఏమైనా వార్నింగ్ ఇచ్చిందా అనేది చూడాలన్నమాట. సో రోమన్ రీన్స్ చెప్పింది ఇది. సో నువ్వు అర్హుడి కాదు, నీకు డిసిప్లిన్ లేదు, ఇది నీ లాస్ట్ నైట్ అన్నట్టుగా. సో చూద్దాం ముందు ముందు రాలో ఏం జరుగుతుందో. సో మనకి క్లాష్ ఇన్ ఇటలీలో రీమ్యాచ్ అంటున్నారు. సో అది మనకి క్లాష్ ఇన్ ఇటలీ మే 31 రోజున వస్తుంది. అది కూడా రాత్రి 11:30కి క్లాష్ ఇన్ ఇటలీ లైవ్ వస్తుంది. మళ్ళీ మనకి నైటే చూడాల్సిన టైం వచ్చేసింది. సో ఈరోజు బ్యాక్లాష్ 3:30కి వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ క్లాష్ ఇన్ ఇటలీ ఆల్రెడీ ఒక మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్ మే 31 రోజున రాత్రి 11:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అదన్నమాట ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తాను, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను.